ఇంకా మీ సైడ్ నుంచి మీ క్వశ్చన్స్ ఉంటే. అండ్ ఇప్పుడు పిల్లలు వాళ్ళు శిశు విహార్లో ఉన్నారు అండ్ శిశు విహార్ నుంచి కూడా మన దగ్గర ప్రవీణ్ గారు వచ్చారు. 1 by 1 ఇన్ఫర్మేషన్ మన ఎస్ఓటి టీమ్కి వచ్చింది. ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద వాళ్ళు వెళ్ళారు అండ్ మియాపూర్ చౌరస్తా నుంచి మనకు అక్యూజ్డ్ దొరికారు. అదే సో వాళ్ళకి ఎంఓ ఏముంటుంది, వాళ్ళు వల్నరబుల్ ఫ్యామిలీస్కి టార్గెట్ చేసేస్తాడు. ఏమేం ఫ్యామిలీస్ దగ్గర సఫిషియంట్ లైవ్లీహుడ్కి మీన్స్ లేదు, ఒక ఇన్ఫెంట్ బాబుకి ఎలా మంచిగా లైఫ్ ఇవ్వాలి, దీని గురించి రిసోర్సెస్ కాకుంటే వాళ్ళకి ట్రేస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కేసులో వాళ్ళు బేబీకి డిమాండ్ ఇచ్చారు 6.7 lakhలో, ఫ్యామిలీకి వాళ్ళు 3 lakh లాగా ఇస్తాడు. ఆ ఫ్యామిలీస్ 3 lakh తీసుకొని బేబీస్ వాళ్ళకి ఇస్తాడు. ఆ బేబీస్ తీసుకొచ్చి అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు ఎవరి నుంచి డిమాండ్ వచ్చింది, మేబీ ఏమేం కపుల్స్ వాళ్ళు దగ్గర వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే వాళ్ళు డిమాండ్ పెడతారు అండ్ వాళ్ళకి వాళ్ళు సప్లై చేస్తాడు. ఆల్రెడీ బాట్ అది ఏం ఫ్యామిలీస్ నుంచి వాళ్ళు పర్చేస్ చేశాడు అది మన దగ్గర ఉంది. అదే ఫ్యామిలీస్ ఫ్రమ్ అహ్మదాబాద్ నుంచి చాలా పువర్గా లేబర్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి వాళ్ళు పర్చేస్ చేశాడు. ఒక సిండికేట్ లాగా ఉంటుంది. సిండికేట్లో మిగతా మెంబర్స్ ఆర్ ఇది లక్ష్మి అండ్ హర్ష రాయ్. ఈ ఇద్దరు వాళ్ళు డిమాండ్ తర్వాత వెళ్ళారు అహ్మదాబాద్కి. అక్కడ నుంచి ఫ్రమ్ దేర్ దెన్ దే హ్యావ్ కాంటాక్టెడ్ ద ఫ్యామిలీస్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ and purchase the children. Lakshmi Roy వాళ్ళు accused, part of the gang. వాళ్ళు ఫ్యామిలీస్ కి వల్నరబుల్ ఫ్యామిలీస్ కి ట్రేస్ చేసి వాళ్ళ నుంచి కొన్నారు, బేబీస్ కి కొన్నారు. Apprehended, they had not yet been sold. సికింద్రాబాద్ అదే గోపాల్పురంలో 13 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చూస్తాము, ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అంతా అక్యూజ్డ్కి ఐవీఎఫ్ సెంటర్స్ నుంచి చాలా రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన ఫర్దర్ కేసు ఏముంటుంది, ఇది మన దగ్గర 2 చట్టం ఉంది. నంబర్ 1 అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నికల్ రెగ్యులేషన్ యాక్ట్ 2021 అండ్ సరోగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇప్పుడు దీని గురించి కూడా మేము చూస్తాము ఈ చట్టం ప్రకారంగా కూడా ఏమి వైలేషన్స్ వస్తుందా లేదా. సో దట్ ఇఫ్ ఎనీ ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ in this actively, if we are able to establish that relation, then we will take further action against them also. ఇప్పటి వరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 బేబీస్కి మేము పట్టుకున్నాము కానీ ఇంకా వాళ్ళు ఈ 13 కేసు ఏం జరిగింది ఆ కేసెస్లో వాళ్ళు కూడా అమ్మించారు. అదే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అదే హాస్పిటల్ గురించి ఐవీఎఫ్ గురించి అప్పటి వరకు మేము అక్కడికి పోలేము. ఇది ఈ కేసు అయిన తర్వాత అది మన ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబురెడ్డి గంగాధర్ రెడ్డి వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది రిగార్డింగ్ ఏజెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్ సెంటర్స్. వాళ్ళు మెయిన్లీ స్పర్మ్ డొనేషన్ కోసం పని చేస్తాడు కానీ సైడ్ బిజినెస్ వాళ్ళు సరోగేసీ కూడా ఇస్తాడు. సరోగేసీ కోసం అమ్మాయికి తీసుకొస్తాడు అండ్ అమ్మాయి వాళ్ళకి కొంచెం మనీ ఇచ్చి సరోగేసీ చేసేస్తాడు. తర్వాత ఇది బేబీస్కి పర్చేస్ చేసి అమ్మించాలి, ఇది కూడా వాళ్ళు ఈ 3 పాయింట్స్ వాళ్ళు చేశారు. ఇప్పటి వరకు మనకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ప్రకారంగా ఇప్పుడు ఏమేం సెంటర్స్ నుంచి వాళ్ళు దే ఆర్ అసోసియేటెడ్ దాట్ ఓన్లీ వీ విల్ ఐడెంటిఫై. అదే ఇప్పటి వరకు సరోగేసీకి డైరెక్షన్లో మేము ఇప్పటి వరకు పోలేము బికాజ్ ఇది జస్ట్ నిన్న మొన్న రాత్రి జరిగింది. సో ఇది మేము ఇప్పుడు చేస్తాము. ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ హెస్ హ్యాపెండ్ అండ్ ఇది 11 మెంబర్స్కి మేము రిమాండ్కి పంపిస్తాము బికాస్ 10 years పైన పనిష్మెంట్ ఉంది. అది ఆ ప్రొసీజర్స్ తర్వాత దెన్ వీ విల్ ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్.
అదే ఆ ఫ్యామిలీ అహ్మదాబాద్లోనే ఉంది. అండ్ ఇంకొక ఫ్యామిలీ ఇప్పుడు ఇది సిద్దిపేటలో ఉంది, వాళ్ళకి మేము కాంటాక్ట్ చేస్తాం. ఆశా వర్కర్స్ అండ్ అంగన్వాడీస్ ఎప్పటికీ కిడ్స్ అబ్జర్వ్ చేస్తుంటారు బార్ బేబీస్ విషయంలో. సో ఈ బిజినెస్ ఎలా చేయగలుగుతారు అంటే అది దీని గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది ఐ థింక్ ఇది ఇలాగా ఉంటుంది. ఆశా వర్కర్స్ దగ్గర రికార్డ్ లాగా ఉంటుంది, ఎంతమంది అమ్మాయి వాళ్ళకి డెలివరీ ఈ మంత్లో ఉంటుంది అండ్ అన్ని వాళ్ళు ఆ అమ్మాయికి ప్రీనేటల్ కేర్ ఏమేమి కావాలి వాళ్ళు ఇస్తాడు. సో యాక్చువల్లీ దట్స్ అ గుడ్ పాయింట్. దీని నుంచి కూడా మేము వీ కెన్ ఫర్దర్ వెరిఫై. ఇప్పుడు కరెక్ట్ 6 month వరకు. సో ఇప్పుడు మేము ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్దర్ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొచ్చి ఇంతకుముందు ఎవరి నుంచి వాళ్ళు కొన్నారు, ఆ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటారు, నేటివ్ అక్కడే ఉన్న ఆశా వర్కర్స్కి బాధ్యత ఏంటి, అండ్ వాళ్ళు యాక్చువల్గా ఏం చేశారు, గ్యాప్ ఎక్కడ వచ్చింది, కరెక్ట్ గ్యాప్స్ ఎక్కడ వచ్చింది, అది కూడా వీ కెన్ ఐడెంటిఫై. అదే ఇప్పుడు మీరు చూడండి కేసెస్ ఇది 2017 నుంచి 2014 నుంచి వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. సో అదే ఇప్పుడు పోలీస్ కస్టడీ తీసుకొని అప్పుడు మేము అన్ని డీటెయిల్స్ తీసుకుంటాము. అదే దే ఆర్ రిలేటెడ్, దే ఆర్ ద సేమ్ offense. కరెక్ట్ దే ఆర్ ది offenders. సో 13 cases గోపాల్పురంలో జరిగింది. All those 13 cases have been transferred to a sit now. That special investigation is going on and these accused are part of that. So another further line of investigation will be to identify how on being on bail they have again committed the offences. So malli bail cancellation kosam we are going to take these steps. అదే ఇది గోపాల్పురం కేసు క్రైమ్ టైంలో కానీ 2025లో కూడా కేసెస్ జరిగింది గోపాల్పురంలో. దే ఆర్ అక్యూజ్డ్ ఇన్ దాట్ ఆఫెన్స్ ఆల్సో, స్పెషలీ దిస్ గంగాధర్ రెడ్డి. వాడు బెయిల్ మీద హర్ష రాయ్ గోపాల్పురం కేసులో ఉంది. హర్ ఇన్వాల్వ్మెంట్. అదే ఇప్పటివరకు మన ఇన్ఫర్మేషన్లో 2 ఉన్నాయి. ఇప్పుడు అన్ని పాత కేసెస్ కూడా మేము చెక్ చేస్తాము. ఆ కేసెస్లో కూడా కేసు జరిగినప్పుడు వాళ్ళు రాయారు, దే మస్ట్ హ్యావ్ రికార్డెడ్ టోటల్ హౌ మెనీ బేబీస్ దీస్ పీపుల్ హ్యావ్ టేకెన్. దాట్ ఆల్సో విల్ టేక్. ఎనీ బెయిల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఎన్ని బేబీస్కి తీసుకున్నారు అండ్ అమ్మించారు, that also in their police custody we will take these details. 10 days. How do they know that a baby was born just 10 days? Like were they in touch with that, for example? That's why it's an organized crime. They will already identify couples and families which do not have means of livelihood and they will keep them in touch. If you need money, you give me your baby, I'll give you the money. Purchase they unnaya emana kidnaps kuda unnaya? ఇప్పటి వరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ కొన్న ఇన్ఫర్మేషన్ 6 to 7 lakh. మనకు దొరికారు 2 మేల్ చిల్డ్రన్. ఇప్పుడు ఇప్పటి వరకు మళ్ళీ కన్ఫెషన్లో వాళ్ళు ఏమేం చెప్తాడు అది మేము చేస్తాము. గంగాధర్ రెడ్డి, బాబు రెడ్డి, దే ఆర్ ఏజెంట్స్ ఆఫ్ IVF, ఏజెంట్స్ ఆఫ్ ఫ్యూ సెంటర్స్. तो మేబీ ఆ బిజినెస్లోనే వాళ్ళకి పరిచయం అయింది. ఇది అన్ని డీటెయిల్గా డిస్కషన్ మేము కన్ఫెషన్ కి టైం, పోలీస్ కస్టడీకి టైం తీసుకుంటాము. ఆ నేమ్స్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, అది మనం తీసుకుంటాం. ఇప్పటి వరకు మన ఇది జస్ట్ 1 day బ్యాక్ అయింది, మొన్న రాత్రి అయింది.
మేము మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఎక్స్ రోడ్ నుంచి మేము అహ్మదాబాద్ నుంచి పాపను తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా బాబా కపుల్ ఏమైనా అడిగారా అక్కడ బేబీ కావాలి అని నో డీటెయిల్స్ యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ ఏ స్టేట్ నుంచి అలా తెచ్చి అమ్ముతున్నారు ఎట్లా మేడం బై ట్రావెలింగ్ ఎట్లా ఫ్లైట్ మేడం నీ బై ట్రైన్ బై బస్ బస్లో ఇప్పుడు ఆ పేరెంట్స్ మీద కూడా కేసులు పెడతారా మ్యామ్? ఎవరైతే ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు కదా?